అన్నా క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందించిన దాతలు ఇప్పటివరకు కూడా ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నా క్యాంటీన్లకు ఎవరైనా విరాళాలు అందించాలంటే ఏ విధంగా అందించాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. పేదలకు ఆకలి తీర్చాలని మంచి ఉద్దేశంతో ఏపీలో మళ్లీ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15వ తారీఖున గుడివాడలోని సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఇక్కడే పేదలతో కలిసి భోజనం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. మొత్తం 200 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో 100 వరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలినవి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. అయితే ఈ క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందాయి. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ లో ఒక మనిషికి ఒక రోజు భోజనం ఖర్చు 96 రూపాయలు అవుతుందని ప్రభుత్వం తెలిపింది. దీన్ని కేవలం 15 రూపాయలకే పేదలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తుంది. మిగిలిన డబ్బులను ప్రభుత్వమే భరిస్తుంది. అందుకోసమే దాతలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదలకు తక్కువ ఖర్చుకే భోజనం అందించే ఈ మంచి పనిలో భాగస్వాములు కావాలని క్యాంటీన్లకు విరాళాలు అందించాలని కోరారు. అయితే చంద్రబాబు పిలుపుతో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కూడా తన స్థాయికి తగ్గట్లు విరాళాలు అందజేస్తున్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నా క్యాంటీన్లకు ₹1,00,00,000 విరాళం చెక్కును అందించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ₹1,00,00,000 చెక్కును అందజేశారు. ఇంకా టీడీపీ నేత శ్రీష్ఠా లోహిత్ కూడా అన్నా క్యాంటీన్లకు ₹1,00,00,000 విరాళం చెక్కును అందించారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా తన వంతుగా ₹25,000 విరాళం అందించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తన నియోజకవర్గంలోనే 2 అన్నా క్యాంటీన్లలో భోజనం ఖర్చు భరిస్తానంటూ ముందుకొచ్చారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు జీతం నుంచి ₹30,000 అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మనం కూడా ఈ అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి భాగస్వాములు కావాలంటే ఏ విధంగా విరాళాలు అందించాలంటే అన్నా క్యాంటీన్ల ట్రస్ట్ కు విరాళాలు కోరుతూ ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించారు. SBI అకౌంట్ నెంబర్ అయితే 3781816509 IFIC కోడ్ SBI N0020541 కు అందించాలన్నారు. ఇంకా వెబ్సైట్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చని సీఎం తెలిపారు. నా క్యాంటీన్ల విరాళాల కోసం ఒకే బ్యాంక్ అకౌంట్ ను ఉండాలని ప్రభుత్వం భావించింది. విరాళాలు ఇవ్వదలిచిన వారు SBI బ్యాంక్ అకౌంట్ లో తోచినంత ఆర్థిక సహాయం చేయవచ్చు. ప్రభుత్వానికి నేరుగా విరాళాలు అందించలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా చెక్కుల రూపంలో అందజేయవచ్చు. ప్రజాప్రతినిధులు అన్నా క్యాంటీన్లకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పేదలకు సక్రమంగా నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని కూడా ఆరా తీస్తున్నారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంలోని బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లను కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఇదండి మరి అన్నా క్యాంటీన్లకు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నారు కదా. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిసిన వారు ఏ విధంగా వాళ్ళు విరాళాలు అందించాలో కూడా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.